ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నా. నా జీవితంలో దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతి మా అమ్మ. కరెంట్ షాక్ వల్ల దాదాపు గత 9 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉన్నాను. ఒక చెయ్యి తీసేశారు. తల కూడా సగం భాగం పగిలిపోతూ వచ్చింది. తలకు డ్రిల్ మిషన్‌తో హోల్స్ పెట్టి కటింగ్ బ్లేడ్‌తో ఉన్న ఎముకంతా విరిచేసి కింద కాలుది చర్మం తీసి పైన కప్పెడుతూ వచ్చారు. వెన్నెముక విరిగిపోతూ వచ్చింది. వెన్నెముక విరిగిన దగ్గర నుంచి కిందికి కాళ్ళకు ఏమీ స్పర్శ లేదు. యూరిన్‌కేమో యూరిన్ పైప్ ఉంటది. బాత్రూమ్‌కేమో డైపర్ ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుంచి నేను మంచానికే పరిమితమై మంచంలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వచ్చారు, వెళ్ళారు. కొందరు పరామర్శించారు, కొందరు మర్చిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నన్ను మర్చిపోలేదు, వదిలిపెట్టలేదు. ఆమె మా అమ్మ. గత 9 సంవత్సరాల నుండి నన్ను వదిలిపెట్టకుండా, అలసిపోకుండా, ప్రేమతో నా పరిచర్య చేస్తూ, ప్రేమతో నాకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మా అమ్మ. నేను లేవలేని సమయంలో నన్ను లేపింది. నేను నిరాశలో ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్తూ వచ్చింది. నేను బలహీనంగా ఉన్నప్పుడు నాకు బలంగా నిలిచింది. అమ్మ ప్రేమకు ధర లేదు. ఆమె త్యాగానికి కొలత లేదు. ఈరోజు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను అనంటే అందులో ప్రధాన పాత్ర మా అమ్మ ప్రేమ మరియు ఆమె ప్రార్థన మరియు ఆమె నాకు చేస్తున్న పరిచర్య. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నా ప్రతి అవసరం చూసుకుంటుంది. నేను అడగక ముందే నాకేం కావాలో గుర్తిస్తుంది. నేను బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తుంది. నేను నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెబుతుంది. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో నేను ఈ 9 సంవత్సరాల నుంచి మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నాను. ఒక తల్లి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన అలసటను మర్చిపోతుంది. తన బాధను దాచుకుంటుంది. కానీ తన పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు తన ప్రేమను వర్ణించడానికి తల్లి ప్రేమను ఉదాహరణగా చెబుతూ వచ్చాడు. ఎందుకంటే తల్లి ప్రేమ చాలా ప్రత్యేకమైనది. కాబట్టి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. దేవుడు తన ప్రేమను వివరించడానికి, మనుషులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ విధంగా తల్లి ప్రేమతో తన ప్రేమను పోల్చి చెబుతూ ఉన్నాడు. ఈరోజు నేను ఈ సమాజానికి ఒక విషయం క్లియర్‌గా చెప్పాలనుకుంటూ ఉన్నాను. మన తల్లిదండ్రులు మన కోసం ఎంత చేశారో మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. వారు మనతో ఉన్నప్పుడే వారిని ప్రేమించాలి, గౌరవించాలి. వారి సేవను గుర్తించాలి. వారికి కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అని చెప్పి వ్రాసి ఉంచుతూ వచ్చాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మరి ఒక ఆజ్ఞగా ఈ యొక్క ఆజ్ఞను దేవుడు ఉంచుతూ వచ్చాడు. మన జీవితంలో తల్లిదండ్రులు ప్రేమించినంత ప్రేమ మనకు ఈ సమాజంలో ఎక్కడ ఎవరి ద్వారా మనకు దొరకదు. వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టాన్ని ఓర్చుకున్నారు. మనం చిన్నప్పుడు నడవకపోతే చేయి పట్టి నడిపించారు. మనం మాట్లాడలేకపోతే మనకు మాటలు నేర్పించారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వారే మనకు అండగా నిలిచారు. కాబట్టి అలాంటి వారు బ్రతికి ఉన్నప్పుడే వారిని గౌరవించండి, ప్రేమించండి, కృతజ్ఞత చెప్పండి, కృతజ్ఞత కలిగి జీవించండి. ఒక్క విషయాన్ని ఆలోచించండి. మన తల్లిదండ్రులను సంతోషపెట్టడం దేవునికి ఎంతో ఇష్టమైన పని. కాబట్టి ఈ రోజు నుండే నీ తల్లిదండ్రులను ప్రేమించు. నీవు వారిని ప్రేమిస్తున్నానని తెలియజేయి. నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా. వారి కోసం సమయాన్ని కేటాయించండి. వారు చేసే పనిలో సహాయం చేయండి. అప్పుడు వారి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఒక అమూల్యమైన వరం మన తల్లిదండ్రులు. అందుకే తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తులు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాల్లో ఒకటి ఇలాంటి ప్రేమ కలిగిన అమ్మను ఇవ్వడం. నేను నడవలేకపోయినా నా పక్కన నిలబడి నన్ను నడిపిస్తుంది మా అమ్మ దేవుని ప్రేమతో. నేను కూడా మా అమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఎందుకంటే వారు మన కొరకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు భరించి మన యొక్క జీవితంలో వారు ఎంతగానో మనకు సహాయపడుతూ వచ్చారు. కాబట్టి నేను ఈరోజు నా దేవుని కొరకు మాట్లాడుతున్నానంటే
జీవిస్తున్నాను అనంటే, ఆశతో నా దేవుని పని చేస్తున్నానంటే, అందులో మా అమ్మ పాత్ర, ఆమె ప్రార్థన చాలా ఉంది. అందుకే సమాజంలో ఉన్న ప్రతి తల్లి గౌరవించబడాలి. ఎందుకంటే తల్లి ప్రేమ దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది కాబట్టి. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని సంగమా, నీ తల్లిని, తండ్రిని సన్మానించు, వారిని గౌరవించు. వారు నీతో ఉన్నప్పుడే వారిని ప్రేమించి నీ ప్రేమను వారికి తెలియజేయి. అలా చేస్తే దేవుని చేత ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకోగలవు. ఆ విధంగా దేవుడు మిమ్మును నడిపించును గాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.